నేను నీ బ్రతుకుని బాగు చేయాలనుకున్నాను. నువ్వు నాకు బ్రతుకే లేకుండా చేయాలనుకున్నావు. పిల్లలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కన్నవారిని చంపేయడం క్షమించేంత చిన్న తప్పు కాదమ్మా. అయినా నేను నిన్ను క్షమించాను. నువ్వు చేసిన తప్పులు బయటపడకుండా ఉండటం కోసం ఒక వెధవతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. నువ్వేమైపోతే నాకేంటని నేను అనుకోలేదు కదా. వచ్చా నిశ్చితార్థాన్ని ఆపాను కదా. నీ కన్న కూతురి జీవితం పాడవకూడదనే కదా నువ్వు నిశ్చితార్థం ఆపింది. మరి నేను నీ కూతుర్నని చెప్తే నా పరిస్థితి ఏంటి నాన్నా? నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదమ్మా. నువ్వు మరీ ఇంత స్వార్థపరుడువేంటి నాన్నా? నేనా? అవును, నువ్వే. నేను పుట్టినప్పుడు మీ అమ్మ నన్ను మార్చిన విషయం నీకు తెలుసు కదా, మరెందుకు చెప్పలేదు? దీన్ని దేవుడి దగ్గరికి పంపేయి. ఆ రోజే నువ్వు నిజం చెప్పి ఇది నా కూతురు, మీ కూతుర్ని మా అమ్మ పారిజాతం బస్టాండ్ లో పడేసింది, వెళ్లి వెతుక్కోండి అని దశరథ్ గారితో చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నీ కూతురు నీకంటే గొప్ప స్థాయిలో ఉండడం ఆ రోజు నీకు నచ్చింది. మన బిడ్డ బతికుంటే ఇలానే బారసాల జరుగుండేది కదండి. ఇప్పుడు జరుగుతుంది కదా. మన కూతురే వాళ్ళ కూతురు అనుకుందాం. బస్టాండ్ లో పడేసిన దీపని ఎవరో తీసుకుపోతుంటే ఆ రోజు ఆపుండొచ్చు, కానీ నువ్వు ఆపలేదు.